గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. రామ్ గోపాల్ రెడ్డి గారు, ఏంటి అసలు వైసీపీ యొక్క ఉద్దేశం ఏంటి? దాంట్లో అది వాయిదా తీర్మానం ఇచ్చి ఏం చర్చిద్దాం అనుకున్నారు వీళ్ళు సోషల్ మీడియా అరెస్టుల మీద? అంటే ఈరోజు ఉదయం సభ ప్రారంభంగానే 304 నిబంధన కింద సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏమైనా అక్రమ కేసులు బనాయిస్తున్నారు, దీని మీద చర్చ జరపాలని చెప్పి వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు దాన్ని తోసిపుచ్చడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు పోడియం దగ్గరికి పోయేసి పెద్ద ఎత్తున గొడవ చేసి ఏ విధంగా అయినా సరే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పేసి అక్కడ గొడవ చేసే సందర్భంలో యనమల రామకృష్ణుడు గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కేశవ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత వేరే ఫార్మాట్లు మీరు రాండి, మేము కానీ సోషల్ మీడియా కేసులపైన సోషల్ మీడియా యాక్టివిస్టులు చేసే కార్యకలాపాలను చర్చించాలనే ఆలోచన మాకు కానీ ఉంది, మీరు వేరే ఫార్మాట్లో రాండి, ఒక కావాలంత సమయం ఫిక్స్ చేద్దాం, దానిపైన కానీ చర్చించేదానికి మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. కానీ ఆ మాటలు పట్టించుకోకుండా అని చైర్మన్ గారు కూడా స్పష్టంగా చెప్పడం ఎల్ఓపి బొత్స గారికి, ప్రభుత్వం రెడీగా ఉంది, చర్చకు సిద్ధంగా ఉంది, మీరు ముందు ఇక్కడ నుంచి పోడియం దగ్గర నుంచి పోయి చర్చలో ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించండి, మీకు సమయం ఇస్తాం ప్రభుత్వంతో మాట్లాడని చెప్పినప్పుడు కూడా వారు వినుకోకుండా బొత్స గారి నాయకత్వంలో వారంతా కూడా వాకౌట్ చేయడం జరిగింది. తర్వాత కూడా అనేక సందర్భాల్లో బొత్స గారు కానీ లేకుంటే ఆ పార్టీ సభ్యులు, శాసనమండలి సభ్యులు కానీ సభను కించపరిచేలా, ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా, అదేవిధంగా శాసనమండలిని హుందాగా నడపాలని కొత్త కొత్త పెద్ద పెద్ద మాటలు, స్తోత్రాలు చెప్తూ బొత్స గారు అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. తర్వాత బొత్స గారిని కూడా మేము స్పష్టంగా అడిగాం, ఇంత పెద్ద మనిషి ఇంత బ్రహ్మాండంగా గౌరవ సభ అంటున్నావు, పెద్దల సభ అంటున్నావు, ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కదా, గతంలో 2019-24 మధ్యలో శాసనమండలిలో ఏం జరిగింది, మీరేం చేశారని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నించాం. ఆ రోజు 3 రాజధానుల బిల్లును ఆమోదించుకోవడం కోసం మొత్తం మంత్రిమండలి అంతా శాసనమండలిలోకి దూరి ఆ రోజు చైర్మన్గా ఉన్న షరీఫ్ గారి పట్ల ఎంత అవమానకర రీతిలో ప్రవర్తించారో అది ముందు గుర్తించేసి మీరు శాసనమండలి ఔన్నత్యాన్ని గురించి, శాసనమండలి హుందాతనాన్ని గురించి మాట్లాడితే బాగుంటుందన్నప్పుడు వారు మాట్లాడలేని వారు, నాకు సంబంధం లేదు, నేను రాలేదని చెప్పారు. ఆ సందర్భంగా లోకేష్ బాబు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ఆ రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా కొడాలి నాని గారు పోడియం ముందర ఉండే అధికారులు కూర్చునే ఆ టేబుల్ పైకి ఎక్కి షరీఫ్ గారిని నానా మాటలు మాట్లాడినారు, కులం పేరుతో కూడా ఆ రోజు దూషించడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు కొత్తగానే ఏదో ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలా, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు లేవనే విధంగా ఆయన మాట్లాడటము నిజంగా దయ్యాలు వేదాలు వలించినట్టే ఉంది వెంకటకృష్ణ గారు, చాలా దానం. తర్వాత సందర్భంలో కూడా పదే పదే మా సభ్యులు మేము మాట్లాడడం జరిగింది, శాసనమండలిలోనే మీరు ఎందుకు వస్తున్నారు, శాసనసభకు కూడా మీకు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా, అక్కడ కూడా మిమ్మల్ని 11 మందినైనా కానీ ఆ నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఏది మా ప్రాంత సమస్యలు, మా నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించండి, ప్రభుత్వం ద్వారా వాటిని అమలయ్యే విధంగా చూడండి, ఆ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఒత్తిడి దాన్ని మీ 11 మందిని ఎంపిక చేశారు, ఎందుకు మీరు పారిపోతున్నారు అని చెప్పి మాట్లాడినప్పుడు దానికి ఒక వాళ్ళ నుండి ఒక సభ్యుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పారిపోయాడని చెప్పడం జరిగింది. దానికి లోకేష్ బాబు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము పారిపోలేదు, 2.5 సంవత్సరాల శాసనసభ జరిగిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆబ్సెంట్ కాలేదు. అదే చెప్తున్నా సార్. ఆ సందర్భంలో మీరు మా తల్లి గారిని అవమానకరంగా మాట్లాడినప్పుడు, కించపరిచేప్పుడు ఆయన బాధతో నేను ఈ కౌరవ సభకు రాను, ఇది గౌరవ సభగా ఉన్నప్పుడే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే మళ్ళీ శాసనసభలో అడుగు పెడతానని చెప్పి ఛాలెంజ్ చేసి ఆయన పోవడం జరిగింది. కానీ ఆ సందర్భంగా కూడా మిగతా శాసనమండలి సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ మిగతా అన్ని సమావేశాలు మేము పాల్గొనడం జరిగింది, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం జరిగింది. ఆ సందర్భంగా ఉండే ప్రజల సమస్యలను శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా